మన నెక్స్ట్ విలేజ్ ఏంటంటే అరకు సైడ్ అనమాట. కొన్ని ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడానికి, నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి హాస్పిటల్ దగ్గర హెల్ప్ చేయడానికి, నెక్స్ట్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి చూద్దామని, అంటే సెలక్షన్ ప్రాసెస్ లాగా. సో ఆన్ ద వేలో ఏంటంటే హెల్ప్ చేసుకుంటూ వెళ్తాము. సో అసలు చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. లైక్ ఏంటంటే ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందో, కొంతమందికి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో లొకేషన్ మాత్రం అసలు సూపర్ ఉంది, చూడండి మొత్తం. లైక్ ఏంటంటే మేము ఎంత చేసినా మాకు తెలియదు కదా, ఇలాంటి విలేజెస్లో పాపం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు చాలామంది. ఆ విషయం మీకే తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉంటారు కాబట్టి. ఫ్యామిలీ సెలెక్ట్ చేశాను, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా సిస్టర్స్ అనమాట, ఇద్దరు సిస్టర్స్ పెళ్లి చేసుకుని వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారు. అయ్యో, వాళ్ళకి ఏమైనా మీ ద్వారా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. అదేవిధంగా ఒక ముస్లిం ఉన్నారన్నమాట. అవునవును, లేదు మీకోసం మాకు తెలుసు కదా, మీరు చెప్పబట్టే మేము కూడా వచ్చాము, చేస్తాము. ఇలాంటి హెల్ప్ చేయడం చాలా హ్యాపీ మాకు. అందులో మా ట్రైబల్స్ ఏరియాలో చాలా మంది ఇలాగా ప్రాబ్లమ్స్ ఉంటారన్నమాట. ఓకే, ఇంకా అవసరం ఉంటే ఇంకా చాలా మందికి మీరు ఇంకోసారి ఏమైనా ఉన్నా నాకు చెప్పండి, తప్పకుండా నేను సరుకులు కానీ, చిన్నపిల్లలు స్కూల్ ఫీజులు ఏమైనా ఉన్నా, లేకపోతే పిల్లలకి సైకిల్ దూరం నడుచుకుని వెళ్తారు కదా, వాళ్ళకి సైకిల్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నాదేం లేదు, ఏంటంటే మాకు ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఇస్తూ ఉంటారు. నేను అదే మీకోసం సెర్చ్ చేశాను. మీరు మీతో కలవడం అయితే మాకు చాలా హ్యాపీ. చాలా థ్యాంక్ యూ. మీ ద్వారా కన్నా ఇలా సాయం చేస్తున్నారంటే మాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీకి సాయం చేయడం చాలా మంచి పని. ఓకే, అయితే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఓకే. సో చూసారు కదా, ఏంటంటే ఈ లొకేషన్స్ అన్ని క్రాస్ చేసుకొని బాగా లూప్ లైన్స్కి అయితే వెళ్తున్నాము. సో మనకి ఏంటంటే అరకు వైల్డ్ వైబ్స్ బ్రో ఏంటంటే మనకు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. లైక్ ఏంటంటే ఈ లూప్ లైన్లోకి వెళ్ళి వాళ్ళ వరకు తీసుకెళ్తున్నారు. సో థ్యాంక్ యూ బ్రో. అమ్మా నమస్తే. అమ్మా మీకు తెలుగు వచ్చా? అర్థమవుద్ది కానీ మాట్లాడలేరా? ఓకే. మీ పేరేంటమ్మా? గున్నమ్మ. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు రోజు పనులు? కాట కొడతారు దీనికి మామూలుగా కాటనాయి. మరి వయసు అయిపోయింది కదా, ఏం చేయట్లేదు. మరి ఇంట్లో ఎవరు లేరా చూసుకునే వాళ్ళు? ఎవరు లేరు, మామూలు లేడీస్ ఇద్దరే ఉంటున్నారు. పిల్లలు కూడా లేరు. వీళ్ళు చెప్పారనమాట, 2 నెలల ముందు చెప్పాను చూడండి ఎవరైనా ఉంటాయని. సో వీళ్ళు చెప్పారు, అందుకే మీకోసం వచ్చాం చూద్దామని. బాలు వెళ్ళి సరుకులు తీసుకుంటారా? ఉండండి, 5 సరుకులు వచ్చాక మీకు తీసుకొని ఇస్తాను, అలాగేనా? ఈ లోపు అక్కడ చూసేద్దాం రెండు వాళ్ళ దగ్గర. నమస్తే. ఇదేనా? ఎవరు లేరా ఇంట్లో? నమస్తే అండి. మీ ఆవిడ గారికి చీర తీసుకొని వచ్చామండి. ఆవిడకే లుగాతో పాటు సరుకులు